వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. తనను ఆదరించి ఆశీర్వదించిన గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని, వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని డిచ్పల్లి మండలం గొల్లపల్లి గ్రామ సర్పంచ్ సరళ అన్నారు. ఎన్నికలకు ముందు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించిన సమయంలో అనేక మంది గ్రామస్తులు తమ సమస్యలను తెలిపారని, ఇప్పుడు తాను సర్పంచ్గా విజయం సాధించిన నేపథ్యంలో ఆ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చేస్తానని, మురుగునీటి కాలువలు, సీసీ రోడ్లు నిర్మిస్తానని, అర్హులందరికీ పింఛన్లు, ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూస్తానని సర్పంచ్ సరళ తెలిపారు. నేను చందు. వెల్కమ్ టు రెయిన్బో మీడియా. ప్రస్తుతం మనం డిచ్పల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో ఉన్నాము. గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నికైనటువంటి సరళ వద్ద ఉన్నాము. మరి దాదాపు నెల రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించి సర్పంచ్గా బాధ్యతలు కూడా స్వీకరించారు. మరి గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకున్నారు, ఆమె లక్ష్యాలేంటి అనే విషయాలను సరళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సరళ గారు. ముందుగా మీకు సర్పంచ్గా విజయం సాధించినందుకు శుభాకాంక్షలు అండి. మరి సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి, మీరు అధికారంలోకి వచ్చారు. మీరు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మాది గొల్లపల్లి గ్రామం. నేను పేరు సరళ అది. మా గొల్లపల్లి గ్రామం చాలా చిన్న విలేజ్ అండి. మేము ప్రభుత్వం నుంచి వచ్చే నిధులని తీసుకొచ్చి అన్నీ ఊరిలో ఉన్న సమస్యలన్నీ బాగు చేస్తామని మేము ప్రచారంలో కూడా అదే మాట ప్రజలందరికీ చెప్పాము. అలాగే చేస్తాము. రోడ్లు బాగాలేవు, డ్రైనేజీ అవి కూడా బాగాలేవు. వాటర్ ప్రాబ్లం ఉండే, వాటర్లో కొంచెం బోరు పాతది పిలిపించి దాన్ని మంచిగా వేయించినాం. వాటర్ వచ్చేటట్టు కూడా వేసినాము. ప్రజలందరూ చాలా సంతోషం అన్నారండి. అలాగే ఇప్పుడు ఈ రోడ్లు కూడా డ్రైనేజీలు కూడా బాగా చేయిస్తాము. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను తీసుకొచ్చి ఖచ్చితంగా ఊళ్ళో సమస్యలు సాల్వ్ చేస్తామని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రచారం అప్పుడు ఇంటింటికి తిరిగారు కదా, ఇంటింటికి తిరిగినప్పుడు మీరు మీ దృష్టికి ఏం సమస్యలు, మాకు ఈ సమస్య ఉంది, మా గల్లీకి ఈ సమస్య ఉంది అని ఏ విషయాలు మీకు చెప్పారు? అది వృద్ధులు, పెద్ద మనుషులు వాళ్ళు కూడా మాకు పింఛన్ లేదమ్మని చెప్పేసి వాళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళి ఓటు వేయడం గురించి అడిగినప్పుడు వాళ్ళు కూడా చెప్పారమ్మ, నాకు పింఛన్ పెట్టించండి, చేతనైతలేదు, మాకు కూడా ఇంట్లో 2-3 ఉన్నా కానీ ఒకళ్ళకి వస్తుందని చెప్పేసి వాళ్ళ సమస్యలు చెప్పారండి. కానీ మేము చెప్పాము, వయసు ఎక్కువ ఉండి పని చేయలేకపోతున్నందుకు ఇంట్లో మళ్ళీ పెట్టిస్తామని కూడా మాట ఇచ్చాము. అందుకు ఖచ్చితంగా మేము సాయం చేయగలుగుతాము. ఇప్పుడు మీ దృష్టిలో అంటే ఈ విలేజ్లో మెయిన్ సమస్య ఇది ఉంది, ఇది పరిష్కారం అయితే బాగా హెల్ప్ అవుతుంది అనే ప్రధాన సమస్యలు ఏముంది మీ దృష్టిలో? ప్రధాన సమస్యలు అంటూ ఇవే ఉన్నాయి సార్. ఈ వృద్ధులది బీడీలో పింఛన్ది కొత్త కార్డులు అయిన వాళ్ళకి రాలేదు. ఒకటి పేదవాళ్ళకు ఇళ్ళ సమస్య, ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా ఉంది. అది కూడా వాళ్ళు అర్హులా కాదని చెప్పేసి అన్నీ తెలుసుకొని మరి ఇల్లు కట్టించడానికి ప్రయత్నం చేస్తామండి. ఇప్పుడు నెల రోజులు అవుతుంది సర్పంచ్గా 10,000 వచ్చి. ఈ నెల రోజులలో ఏమైనా పని మీరు ప్రారంభించారా? ఏం బాధ్యత చేశారు? అది ఫస్ట్ వాటర్ ఉండే సార్, అక్కడనే ప్రమాణ స్వీకారం రోజే కొత్త బోర్ తీసుకొచ్చి దాంట్లో వేయించినాము. ఇంకోటి పాతదాన్ని కూడా కడిగించి దాన్ని కూడా వేసినాము. 2 సైడ్లో నీళ్ళ పైపులకి వాటర్ వచ్చేటట్టు వేసినాము. ఇప్పుడు మరి అంటే మనది గొల్లపల్లి అంటే కొంచెం చిన్న గ్రామ పంచాయతీ, పన్నుల రూపంలో కూడా పెద్దగా డబ్బులు రావు. మరి అభివృద్ధి పనుల కోసం నిధులు ఎట్లా, ఏ విధంగా మీరు చేయాలనుకుంటున్నారు? నిధులు ఈ గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా చేద్దామని మా సార్ కానీ, మా ఊళ్ళో పెద్ద మనుషులు, అందరూ కమిటీ మెంబర్స్ అందరూ ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటున్నాము. కమిటీ గ్రామ సంఘం కూడా పెట్టుకున్నామండి. మళ్ళీ తర్వాత పెట్టేయనుకునేసరికి పండుగ వచ్చింది. తర్వాత కూడా ఇంకోసారి మీటింగ్ జరుపుకొని సమస్యలన్నీ పెద్దల సహాయ సహకార్యాలన్నీ తీర్చుకొని వాళ్ళ మాట మీకెళ్ళి కూడా మాకు తెలిసినది మేము, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పినాక అందరం కలిసి నిర్ణయం తీసుకొని సమస్యలన్నీ చాలు చేస్తామండి. ఇది గ్రామంలో ఉన్న ప్రముఖులు, పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులు అందరితో మాట్లాడి అందరినీ సమన్వయం పరుచుకొని అందరి నిర్ణయం ప్రకారం పెద్ద నాయకుల వద్దకు వెళ్ళి నిధులను సమకూర్చుకొని గొల్లపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని
కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ సరళ గారి అభిప్రాయం.